గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. లాస్ట్ క్లాస్లో మనం సాయిల్ ఇన్వెస్టిగేషన్ వరకు చెప్పుకున్నాం కదా. సో ఈ క్లాస్లో వచ్చేసరికి టైప్స్ ఆఫ్ ఫౌండేషన్స్ చెప్పుకున్నాం. జనరల్గా టైప్స్ ఆఫ్ ఫౌండేషన్స్ అనేవి డెప్త్ని బేస్ చేసుకొని డివైడ్ చేశారు. సో మనకి ఏంటంటే ఫౌండేషన్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. అవి ఏంటి అని అంటే షాలో ఫౌండేషన్స్, ఇంకొకటి వచ్చేసరికి డీప్ ఫౌండేషన్స్. ఫస్ట్ షాలో ఫౌండేషన్లో అంటే ఏంటి అని అంటే మనకి ఫౌండేషన్ డెప్త్ అనేది విడ్త్ ఆఫ్ ద ఫౌండేషన్ కంటే తక్కువగా కానీ లేదు ఈక్వల్గా కానీ ఉంటే దాన్ని మనం షాలో ఫౌండేషన్ కింద కన్సిడర్ చేసుకుంటాం. ఆ షాలో ఫౌండేషన్లోనే మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి స్ప్రెడ్ ఫుటింగ్, అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి గ్రిల్లెస్ ఫౌండేషన్, అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి మ్యాట్ ఆర్ రాఫ్ట్ ఫౌండేషన్. సో ఇందులో ఏంటి అని అంటే మనకి స్ప్రెడ్ ఫుటింగ్ వచ్చేసరికి ఏంటంటే ఫుటింగ్ అనేది మనకి ఓవరాల్ ఏరియా మనకి ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉంటుందో ఫౌండేషన్ రిక్వైర్మెంట్ ప్రతి పార్ట్లో కూడా మనం ఫౌండేషన్ అనేది ప్రిఫర్ చేస్తాం. సో అందులో స్ప్రెడ్ ఫుటింగ్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి వాల్ ఫుటింగ్ అనమాట. ఆ వాల్ ఫుటింగ్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది అని అంటే జనరల్గా స్ప్రెడ్ ఫుటింగ్ అంటే చెప్పాను కదా, మనకి ఎక్కడైతే అవసరం అవుతుందో ఫౌండేషన్ థిక్నెస్ ఆ డెప్త్ మొత్తం ఓవరాల్ ఏరియాలో కవర్ చేయడాన్ని స్ప్రెడ్ ఫుటింగ్ అంటాం. సో దాని గురించి ఒకసారి చూద్దాం. చూడండి, ద స్ప్రెడ్ ఫౌండేషన్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ షాలో ఫౌండేషన్. ద స్ప్రెడ్ ఫౌండేషన్ ఆర్ కామన్ టు యూస్ ఇన్ ద బిల్డింగ్ ఇండస్ట్రీ. ద బేస్ ఆఫ్ ద స్ట్రక్చర్ and lots are spread to provide individual support. Since spread foundations constructed is open excavation, therefore they are termed spread foundation. There are many types of spread foundations like wall footing, isolated footing, combined footing, strap footing, continuous footing, inverted arch footing, grillless footing, raft foundation. సో అందులో ఏంటి అంటే మనకి స్ప్రెడ్ ఫుటింగ్ అనేది మనకి ఎక్కడైతే ఇండివిజువల్ కాలమ్స్ అనేవి లేదు సపోర్ట్స్ అనేవి ఉన్నాయో ఆ ప్లేస్లో మనకి ఫౌండేషన్ లెవెల్ ఫౌండేషన్ అనేది ప్లేస్ చేస్తాం ఎక్కువగా. అందులో ఏంటంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుటింగ్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే వాల్, ఐసోలేటెడ్ ఫుటింగ్, కంబైన్ ఫుటింగ్, స్ట్రాప్, కంటిన్యూస్, ఇన్వర్టెడ్ ఆర్చ్, గ్రిల్లేజ్, రాఫ్ట్. సో ఈ టైప్ 1, టైప్ 2, 3, 4 ఏంటి అని అంటే ఏంటంటే మనకి ఫౌండేషన్ కనుక మనం ప్లాన్లో కనుక చెక్ చేసుకుంటే ఏంటి అని అంటే టైప్ 1 వచ్చేసరికి మనకి ఎక్కడైతే మనకి ఫౌండేషన్ ఏరియా ఉంటుందో ఆ ఎంటైర్ ఏరియా మొత్తం కూడా కంప్రెస్డ్గా ఉంటుంది. అంటే ఏంటంటే టోటల్గా మొత్తం ఏరియాలో కూడా లోడ్ అనేది యాక్ట్ అవుతున్న ప్లేస్లో మనం టైప్ 1ని ప్రిఫర్ చేస్తాం. అలా కాకుండా ఓన్లీ 1 కార్నర్ వరకు ఫ్రీ ఉండి రిమైనింగ్ కార్నర్స్ అన్నీ మనకి లోడ్స్ అనేవి యాక్ట్ అవుతుంటే దాన్ని సెకండ్ టైప్గా కన్సిడర్ చేసుకుంటాం. 2 కార్నర్స్ ఏమో అన్స్ట్రెస్డ్గా ఉండి రిమైనింగ్ 2 కార్నర్స్ వచ్చేసరికి లోడ్స్ యాక్ట్ అవుతే దాన్ని థర్డ్ టైప్గా కన్సిడర్ చేసుకుంటాం. ఓన్లీ 1 సైడ్ మాత్రమే లోడ్ అనేది యాక్ట్ అయితే దాన్ని మనం ఫోర్త్ టైప్గా కన్సిడర్ చేసుకుంటాం. ఇవి ఈ టైప్స్ని బేస్ చేసుకొని మనం స్ప్రెడ్ ఫుటింగ్లో మనకి ఏది పాసిబుల్ ఉంటే అది ప్రిఫర్ చేస్తాము ఫౌండేషన్ టైప్స్లో. నెక్స్ట్ వచ్చేసరికి స్ప్రెడ్ ఫుటింగ్లో ఫస్ట్ టైప్ వచ్చేసరికి వాల్ ఫుటింగ్. వాల్ ఫుటింగ్ అంటే ఇలా ఉంటుంది మనకి. అసలు వాల్ ఫుటింగ్ అంటే ఏంటో చూద్దాం. వాల్ ఫుటింగ్ కెన్ బి either simple or stepped. Simple footings used to carry light loads, whereas stepped footing used to carry heavy loads. Simple footing has only one projection on either side of the wall, whereas stepped footing have number of projections on either side of the wall. మనకి ఏంటి అని అంటే ఇందులో మనకి వాల్ ఫుటింగ్లో 2 టైప్స్ ఉంటాయి. జనరల్గా సింపుల్ 1 ఒకటి ఉంటుంది. అంటే సింపుల్ 1 అంటే ఎలా ఉంటుంది అంటే మనకి ఓన్లీ బాటంలో సీసీ బెడ్ ప్లేస్ చేసి దాని మీద డైరెక్ట్గా వాల్స్ అనేవి ప్లేస్ చేస్తాం. అదేంటంటే
ఫుటింగ్ అన్నమాట. అంటే మనకి ఒక ప్రొజెక్షన్ వచ్చేసరికి మనకి గ్రౌండ్ లెవెల్ మీద ఉంటే, ఇంకో ప్రొజెక్షన్ వచ్చేసరికి మనకి వాల్లోకి ఉంటుంది. ప్రొజెక్షన్ అనేది వాల్ మీద ఉంటుంది అని చెప్తున్నారు. ఇంకొకటి మనకి వచ్చేసరికి ఏంటి అంటే స్టెప్డ్ ఫుటింగ్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఇలాగా స్టెప్స్ వైజ్ కన్స్ట్రక్ట్ చేసుకుంటాం. మనం ఆల్రెడీ డ్రాయింగ్లో డిస్కస్ చేసుకున్నట్టు ఫస్ట్ సీసీ బెడ్ ప్లేస్ చేసుకొని ఆ తర్వాత ఫస్ట్ ఫుటింగ్, సెకండ్ ఫుటింగ్ అలా ప్లేస్ చేసుకుంటాం కదా. ఇలా నెంబర్ ఆఫ్ ఫుటింగ్స్ కనుక ప్లేస్ చేసుకొని ఆ పైన మనం వాల్ కన్స్ట్రక్ట్ చేసుకుంటే దాన్ని మనం స్టెప్డ్ ఫుటింగ్ అంటాము. సో ఇందులో ఏంటంటే మనకి నెంబర్ ఆఫ్ ఫుటింగ్స్ తర్వాత వాల్ ప్రొజెక్షన్ అనేది కనిపిస్తుంది. డైరెక్ట్గా మన సీసీ బెడ్ మీద వాల్ అనేది కన్స్ట్రక్ట్ చేయాలి. సో సింపుల్ ఫుటింగ్కిను దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే మనకి సింపుల్ ఫుటింగ్లో లోడ్స్ అనేవి చాలా తక్కువగా వచ్చినప్పుడు మాత్రమే ఆ టైప్ని ప్రిఫర్ చేస్తాము. లోడ్స్ అనేవి కొంచెం ఎక్కువగా వస్తాయి ఆ స్ట్రక్చర్ మీద అనుకున్నప్పుడు మనం ఈ స్టెప్డ్ ఫుటింగ్ని ప్రిఫర్ చేస్తాము. సో రెండింటికి డిఫరెన్స్ ఏంటి అని అంటే మనకి ఈ ఫౌండేషన్ వచ్చేసరికి మనం లూజ్ సాయిల్ ఉన్న దగ్గర ఎక్కువ ప్రిఫర్ చేస్తాం స్టెప్ ఫుటింగ్స్ అనేవి. సింపుల్ ఫుటింగ్స్ అనేవి జనరల్గా గ్రౌండ్ లెవెల్ అనేది హార్డ్ ఉన్న ప్లేస్లో తక్కువ లోడ్స్ వచ్చేటప్పుడు సింపుల్ ఫుటింగ్ని ప్రిఫర్ చేస్తాం. మనకి క్రాస్ సెక్షన్ చూసుకుంటే వాల్ ఫుటింగ్కి ఇట్లా ఉంటుంది స్టెప్ ఫుటింగ్లో. ఇంకా ఐసోమెట్రిక్ వ్యూ అయితే ఇలా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఐసోలేటెడ్ ఫుటింగ్ ఆర్ కాలమ్ ఫుటింగ్. మనం ఇందాక వాల్ ఫుటింగ్కి ఐసోలేటెడ్ ఫుటింగ్కి డిఫరెన్స్ ఏంటి అని అంటే మనం ఇందాక ఏం చేసాము, ఓన్లీ మనం కాంక్రీట్ సీసీ బెడ్ మాత్రమే ప్రొవైడ్ చేస్తాం, అంటే సిమెంట్ కాంక్రీట్ బెడ్ మాత్రమే ప్రొవైడ్ చేస్తాం. ఇందులో వచ్చేసరికి ఏంటంటే ఆర్సీసీని ప్రొవైడ్ చేస్తాం. ఆర్సీసీ అంటే రెయిన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్ అనమాట. అంటే రెయిన్ఫోర్స్మెంట్ కూడా మనం ఈ కాలమ్స్లో ఈ ఫుటింగ్స్లో యూజ్ చేస్తాం. సో అంటే ఏంటో ఒకసారి చూడండి, ఐసోలేటెడ్ ఫుటింగ్ అంటే ఏంటి అని. దే యూస్ టు సపోర్ట్ ఇండివిజువల్ కాలమ్స్. దే కెన్ బి ఎయిదర్ ఆఫ్ stepped type or have projections in the concrete base. In the case of heavily loaded columns, steel reinforcement is provided in both the directions in a CC bed. Generally at 15 centimeter offset is provided on all sides of the concrete bed. In the case of brick masonry, columns and offset of 5 mm is provided, 5 centimeters is provided on all the 4 sides in regular layers. The footing of the concrete column may be a slab, stepped or sloped. ఇందాక ఏంటి అని అంటే మనం ఏం చేసాము, తక్కువ లోడ్స్ వచ్చే దగ్గర సింపుల్ ఫుటింగ్ని ప్లేస్ చేసాం, కొంచెం ఎక్కువ లోడ్స్ వచ్చిన దగ్గర ఏమో స్టెప్డ్ ఫుటింగ్ని ప్రిఫర్ చేసాం. ఇప్పుడు ఏంటి అని అంటే మనం స్టెప్డ్ ఫుటింగ్ కనుక ప్రిఫర్ చేస్తే ఏంటి అని అంటే మనకి అక్కడ కాంక్రీట్ క్వాంటిటీ అనేది ఎక్కువ యూజ్ చేయాల్సి వస్తుంది. అంటే ఏంటి, లోడ్ బేర్ చేయడం కోసం ఏంటి కాంక్రీట్ని నెంబర్ ఆఫ్ స్టెప్స్లో డెప్త్ వైజ్ వేసుకుంటున్నాం. సో అలా వేసుకున్నప్పుడు ఏంటి అని అంటే మనకి కాంక్రీట్ క్వాంటిటీ అనేది ఎక్కువగా అవసరం అవుతుంది. దానివల్ల మనకి ఎకనామికల్గా కొంచెం కాస్ట్ అవుతుంది. సో ఆ కాస్ట్ని తగ్గించుకోవడానికి మనం అట్ ద సేమ్ టైం ఆ లోడ్ని కూడా బేర్ చేయడానికి ఏంటంటే మనం ఆర్సీసీ కాలమ్స్ని యూజ్ చేస్తాం, మన ఆర్సీసీ ఫుటింగ్స్ని. ఆర్సీసీ ఫుటింగ్స్ అంటే ఏంటి అని అంటే ఫస్ట్ మనకి బోటంలో సిమెంట్ బెడ్ ప్లేస్ చేసి దానిపైన ఏంటంటే ఆర్సీసీ బెడ్ ఇంకొకటి ప్లేస్ చేస్తాము. సో అందులో మనం రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేసి అందులో ఉన్న బార్స్కి మనకి కాలమ్ నథింగ్ బట్ వాల్స్లో ఉన్న కాలమ్స్లో ఉన్న బార్స్కి కూడా రెండింటికి కనెక్షన్ అనేది డెవలప్ చేస్తాం. సో దీనివల్ల ఏంటి అని అంటే లోడ్స్ అనేవి మనకి పైనుంచి వచ్చే లోడ్స్ అనేవి కాలమ్స్ మీద తీసుకొని కాలమ్స్ నుంచి ఫౌండేషన్ మీద తీసుకునే ప్రాసెస్లో ఏంటి అని అంటే ఆ లోడ్ అంతా కూడా అందులో ఉన్న రెయిన్ఫోర్స్మెంట్ అనేది రెసిస్ట్ చేస్తుంది. సో అప్పుడు ఏంటి అని అంటే మనకి కాస్ట్ ఆఫ్ ది కాంక్రీట్ అనేది తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం సేఫ్ డిజైన్లో కూడా మనం ఫుటింగ్స్ని ప్రొవైడ్ చేసుకోవచ్చు రెయిన్ఫోర్స్మెంట్ యూజ్ చేయడం వల్ల. ఇవేంటి అంటే మనం జనరల్గా ఇలాగా ఒక
ప్లెయిన్ సిమెంట్ కాంక్రీట్ బెడ్ ప్లేస్ చేసి దాని మీద ఆర్సీసీ ప్లేస్ చేసి తర్వాత కాలమ్స్ అన్న కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. లేదు అని అంటే మనం సడన్ గా కాలం అనేది అలాగా స్టెప్డ్ గా కాకుండా కొంచెం స్లోపీగా చేసుకోవాలి అని అంటే మనం అరేంజ్మెంట్ అనేది ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. సో దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే మనం లోడ్ అనేది ఇలా కన్స్ట్రక్ట్ చేసుకుంటే లోడ్ ఇక్కడ కనుక ఈ డైరెక్షన్ లో యాక్ట్ అవుతుందని అనుకుంటే అప్పుడు ఏంటి సడన్ గా లోడ్ అనేది ఈ పాయింట్ మీద యాక్ట్ అవుతుంది. అప్పుడు ఏంటి ఇక్కడ నుంచి మనకి లోడ్ అనేది ఇలా యాక్ట్ అవుతుంది. సో అలా ఏంటంటే ఇలా లోడ్ అనేది యాక్ట్ అయ్యేటప్పటికి ఏమవుతుంది అని అంటే అక్కడ పంచింగ్ ప్రెజర్ అనేది డెవలప్ అవుతుంది. సో పంచింగ్ ప్రెజర్ డెవలప్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే అక్కడ ఫౌండేషన్ లో సెటిల్మెంట్ అనేది తొందరగా వచ్చే ఛాన్స్ ఉంది. సో అందుకని ఏంటి అని అంటే మనం ఏం చేస్తున్నాము, ఇలా అరేంజ్మెంట్ అనేది ఇలా స్లోపీగా చేసుకుంటే ఏమవుతుంది అంటే లోడ్ అనేది ఇలా యాక్ట్ అవుతున్నప్పుడు ఇక్కడ కూడా మనకి కాంక్రీట్ మెటీరియల్ ఉంటుంది కాబట్టి లోడ్ అనేది ఇలా స్లోపీగా అంటే డిస్ట్రిబ్యూషన్ లైక్ ఎలా అంటే ఒకేసారి లోడ్ అనేది యాక్ట్ అవ్వకుండా కొంత డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ వచ్చిన లోడ్ కొంచెం ఇంటెన్సిటీ డిస్ట్రిబ్యూట్ అవ్వడం వల్ల ఇంటెన్సిటీ ఇక్కడ కొంచెం తగ్గుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది. అంటే లోడ్ అనేది ఏంటంటే గ్రాడ్యువల్ గా స్లోగా మనకి లోడ్ అనేది అక్కడ కింద ఉన్న సాయిల్ మీదకి యాక్ట్ అవుతుంది. దీనివల్ల ఏంటి అని అంటే మనకి సెటిల్మెంట్ అనేది తొందరగా జరగదు. అట్ ద సేమ్ టైం కాలం అక్కడ ఉన్న ఫౌండేషన్ లో కూడా ఫెయిల్యూర్ అనేది తొందరగా రాదు. ఈ టైప్ లో ఏంటి అని అంటే మనకి లోడ్ అనేది ఎక్కువగా యాక్ట్ అయినప్పుడు కొంచెం సెటిల్మెంట్ అనేది తొందరగా జరుగుతుంది, ఫెయిల్యూర్ కూడా తొందరగా జరిగే ఛాన్స్ ఉంది కాబట్టి ఇవి ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాం. ఓకే, లేదు మనం ఇలా షేప్ లో ప్రొవైడ్ చేయడానికి మనకి అంత ప్లేస్ లేదు అనుకున్నప్పుడు దీన్ని ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఎక్కువ డెప్త్ లో ఉన్నప్పుడు మాత్రమే మనం ఇలా ప్రొవైడ్ చేసుకుని, తక్కువ డెప్త్ ఉన్నప్పుడు మాత్రం ఇలా ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఇలా ప్రొవైడ్ తక్కువ డెప్త్ ప్రిఫర్ చేస్తున్నాము అని అంటే ఏంటి అని అంటే అక్కడ మనకి లోడ్స్ అనేవి తక్కువగా వస్తాయి కాబట్టి మనం ఈ టైప్ ప్రొవైడ్ చేసుకున్నా పర్వాలేదు. ఎక్కువ వచ్చేటప్పుడు మాత్రం మనం ఎక్కువ డెప్త్ ఉన్నప్పుడు దీన్ని ప్రొవైడ్ చేసుకుంటాం. సో ఇవి మనకి ఎలాగా అంటే కాంక్రీట్ సిమెంట్ సీసీ బెడ్ లోనే మనం ఏం చేస్తాము, ఫస్ట్ బాటమ్ లోనేమో సీసీ బెడ్ ప్రొవైడ్ చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తాము అని అంటే ఆ పైన ఆర్సీసీ బెడ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. దీనివల్ల ఏంటి అని అంటే మనకి అక్కడున్న సో ఆర్సీసీ బెడ్ ప్రొవైడ్ చేయడం వల్ల మనం ఏంటి అందులో రెయిన్ఫోర్స్మెంట్ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాం కాబట్టి ఆ రెయిన్ఫోర్స్మెంట్ మెటీరియల్ని కూడా కవర్ చేస్తూ మనం కాంక్రీట్ బెడ్ అనేది ఫిల్ చేసుకోవాలి. సో అది ఎలా ఫిల్ చేస్తాము అని అంటే కాలమ్స్కి మనం ప్రొవైడ్ చేసే ఈ ఆర్సీసీ కాలమ్స్కి వచ్చేసరికి అన్ని 4 సైడ్స్ కూడా 5 సెంటీమీటర్స్ కవర్ అనేది ప్రొవైడ్ చేసుకొని కాంక్రీట్ అనేది ఫిల్ చేసుకుంటాం. ఇక్కడ వచ్చేసరికి ఫుటింగ్లో వచ్చేసరికి ఏమో మనం 15 సెంటీమీటర్స్ ప్రొవైడ్ చేసుకుంటాం. అంటే ఏంటి అంటే ఈ రెయిన్ఫోర్స్మెంట్ అనేది బయటకి కనిపించకుండా కవర్స్ ప్రొవైడ్ చేసుకొని కంప్లీట్గా కాంక్రీట్తో ఫిల్ చేసుకుంటాం. ఒకవేళ మనకు ఆ రెయిన్ఫోర్స్మెంట్ కనుక బయటకి కనిపిస్తూ ఉందంటే వెదరింగ్ ఎఫెక్ట్ వల్ల ఏమవుతుందంటే మనకి కొంచెం బిల్డింగ్ అని అందులో రెయిన్ఫోర్స్మెంట్ బార్ అనేది డిఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఫర్దర్గా అక్కడ ఉన్న మెటీరియల్ అనేది వేరింగ్ యాక్షన్ ద్వారా వేరైపోతూ ఉంటుంది. అప్పుడు మనకి యాక్చువల్గా ప్లేస్ చేసిన మెటీరియల్ అనేది అక్కడ డిసపియర్ అవుతుంది. డిసపియర్ అయిపోయింది అని అంటే ఏంటంటే అక్కడ గ్యాప్స్ అనేవి ప్రొవైడ్ అవుతాయి. దానివల్ల మనకి తర్వాత లోడ్స్ అనేవి హెవీగా యాక్ట్ అయినప్పుడు ఆ కాంక్రీట్ ఫుటింగ్ అనేది తీసుకోలేదు. సో ఇది ఐసోలేటెడ్ ఫుటింగ్ అంటే ఏంటంటే మనం జనరల్గా ప్రొవైడ్ చేసే కాంక్రీట్ ఫుటింగ్స్తో కాకుండా ఇందులో ఎడిషనల్గా రెయిన్ఫోర్స్మెంట్ మెటీరియల్ని ప్రొవైడ్ చేసి మనం ఒక స్లోప్డ్ షేప్లో ఇలా ప్రొవైడ్ చేసుకోవడాన్ని మనం ఐసోలేటెడ్ ఫుటింగ్ ఆర్ కాలమ్ ఫుటింగ్ అంటాం. నెక్స్ట్ వచ్చేసరికి కంబైన్ ఫుటింగ్. ఇప్పుడు ఈ కంబైన్ ఫుటింగ్ అంటే ఏంటో చూద్దాం. ఏ కంబైన్ ఫుటింగ్ supports to one or more columns in a row. The combined footing can rectangle in shape if both other columns carry equal loads, or can be trapezoidal if there are space limits and they carry unequal loads. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టు ఇక్కడ మనం చూసినట్టయితే ఏంటి అని అంటే కంబైన్ ఫుటింగ్ అనేది ఏవైనా 2 కాలమ్స్ 2 or more కాలమ్స్ ఉన్న దగ్గర మనం ఫౌండేషన్ని కలిపి ప్రొవైడ్ చేయడాన్ని కంబైన్ ఫుటింగ్ అంటాం.
సో ఇందులో ఏంటంటే ఈక్వల్ లోడ్స్ వచ్చే దగ్గరేమో కాలమ్స్ని మనం రెక్టాంగిల్ షేప్లో రెక్టాంగిల్ షేప్లో ఫౌండేషన్ అనేది ప్రొవైడ్ చేసుకుంటాం. లేదు అన్ఈక్వల్ ఫోర్సెస్ ఉండి స్పేస్ తక్కువగా ఉన్న ప్లేస్లోనేమో మనం ట్రెప్జాయిడల్ ఫౌండింగ్ అనేది ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నాం. సో ఈ ఫౌండేషన్స్ మనం ఎందుకు ప్లేస్ చేయాలి, అసలు కంబైన్డ్ ఫుటింగ్స్ ఎందుకు ప్లేస్ చేయాలి అని అంటే, ఇక్కడ మనకి ఏంటి రెక్టాంగిల్ షేప్లో 2 ఈక్వల్ లోడ్స్ వచ్చే కాలమ్స్ని ప్లేస్ చేసాం. ఇలా కాకుండా నువ్వు ఇలా ప్లేస్ చేయకుండా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇండివిజువల్గా 4 కాలమ్స్ ఉన్నాయి. ఇలాగ నాకు 4 కాలమ్స్కి నేను సపరేట్గా బాటంలో సీసీ బెడ్ కాలం ప్లేస్ చేశాను, సీసీ బెడ్ కాలం ప్లేస్ చేశాను, సీసీ బెడ్ కాలం, అలాగా 4కి కూడా సేమ్గా నేను ఇండివిజువల్గా చేశాను. చేసినప్పుడు ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు లోడ్స్ అనేవి 4 వైపు కూడా ఒకేలాగా యాక్ట్ అవుతున్నాయి. బట్ కాకపోతే మనకి ఏదైనా సడన్గా లోడ్స్ అనేవి అడిషనల్గా ఏదన్నా సడన్ లోడ్స్ యాక్ట్ అయితే అప్పుడు ఏంటి అని అంటే, నాకు ఓన్లీ ఈ పార్ట్ వరకు మాత్రమే, ఒక కాలం వరకు మాత్రమే లోడ్ అనేది యాక్ట్ అయింది అనుకున్నాను. లోడ్ అనేది యాక్ట్ అయినప్పుడు అప్పుడు ఏమవుతుంది, ఓన్లీ ఈ వరకు మాత్రమే ఏమవుతుంది, డిస్టర్బ్ అవుతుంది. అంటే ఈ కాలము, ఈ కింద ఉన్న సీసీ బెడ్ డిస్టర్బ్ అవుతుంది. అలాంటప్పుడు ఏంటి అని అంటే, మనకి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ 4 కాలమ్స్ మీద ఒక షెడ్ అనేది ప్లేస్ చేశాను. షెడ్ అనేది అప్పుడు ఏమవుతుంది, ఒక సైడ్ కార్నర్ అనేది నాకు వీక్ అయిపోతే అప్పుడు ఏమవుతుంది, సైడ్ అనేది ఆ షెడ్ అనేది ఒకవైపుకి వంగిపోతుంది. సో అలా జరగకుండా, అంటే లోడ్స్ అనేవి అలా వచ్చినప్పుడు మనకి ఒకవైపు మాత్రమే స్ట్రక్చర్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఇలా ప్లేస్ చేస్తే ఏంటంటే కొంత సెటిల్మెంట్ అనేది జరుగుతుంది. ఇలా కంబైన్డ్గా నేను ఇప్పుడు ఈ 2కి ఆ 2కి సపరేట్గా పెట్టాను. అప్పుడు ఏమవుతుందంటే, నేను జనరల్గా ప్లేస్ చేసిన లెవెల్కి కొంచెం సెటిల్మెంట్ అనేది జరగడం వల్ల, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద యాక్ట్ అయింది లోడ్ అనుకున్నాను. ఇప్పుడు నేను కంబైన్డ్ ఫుటింగ్ ప్లేస్ చేశాను, దీని మీద యాక్ట్ అయింది అనుకున్నాను లోడ్. సో ఇది ఇండివిజువల్గా లేదు కాబట్టి, ఇక్కడ కంబైన్డ్గా ఈ కాలంతో కూడా కలిసి ఉంది కాబట్టి, ఒకవేళ దీనికి ఏమైనా లోడ్ అప్లై అయినా త్రూ ఈ సీసీ బెడ్ నుంచి ఇక్కడ ఈ ఎంటైర్ ఈ సీసీ బెడ్ మొత్తం ఆ లోడ్ అనేది తీసుకుంటుంది. దానివల్ల ఏంటి అని అంటే, మనకి సింగిల్గా ఇండివిజువల్గా ఉన్నప్పుడు జరిగే ఫెయిల్యూర్ కంటే ఇక్కడ ఉన్న ఇలా కంబైన్డ్గా ఉన్నప్పుడు జరిగే ఫెయిల్యూర్ కొంచెం రేట్ తక్కువగా ఉంటుంది. అంటే తగ్గించవచ్చు, కంప్లీట్గా ఒకసారి లేకుండా కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్న లోడ్ అనేది ఇటువైపు ట్రాన్స్ఫర్ అయ్యి మొత్తం ఇదంతా డిస్ట్రిబ్యూట్ అవుతుంది కాబట్టి లోడ్ ఇంటెన్సిటీ తగ్గుతుంది, కాబట్టి కింద సెటిల్మెంట్ వాల్యూ కూడా తగ్గుతుంది. సో అందుకని మనం మెయిన్గా కంబైన్డ్ ఫుటింగ్స్ని యూజ్ చేస్తాం. స్పేస్ రిక్వైర్మెంట్ని బట్టి మనం అది రెక్టాంగులర్ ట్రెప్జాయిడల్ షేప్లోనే ఈ ఫౌండేషన్స్ని మనం ప్లేస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి మనకి కంబైన్డ్ ఫుటింగ్. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే స్ప్రెడ్ ఫుటింగ్లో టైప్స్ అన్నమాట. సో నెక్స్ట్ గ్రిల్లేజ్ ఫౌండేషన్ వచ్చేసరికి ఏంటి అని అంటే, మీరు ఇక్కడ ఈ డయాగ్రామ్ని కనుక అబ్జర్వ్ చేస్తే మీకు ఎంతో కొంత అర్థమవుతుంది. అంటే ఈ షేప్స్ మీరు ఎక్కడైనా చూసారా లేదా అని ఒకసారి అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఓకే, అంటే గ్రిల్లేజ్ ఫౌండేషన్ అంటే ఏంటో చూద్దాం. చూడండి, a grillage footing uses to transmit heavy loads from the steel column to the soil having low bearing power. This type of arrangement avoid deep excavations and provided a necessary area at the base to reduce the intensity of pressure. Next, grillage footing makes up of rolled steel joints known as grillage beams provided in a single or double tiers. In the double tier arrangement, the top tier lay perpendicular to the bottom one. సో ఏంటి అంటే, అసలు ఈ గ్రిల్లేజ్ ఫౌండేషన్ అంటే ఏంటి అని అంటే, మనం ఇప్పుడు చెప్పుకుంటుంది స్ప్రెడ్ ఫుటింగ్లో టైప్స్ కాబట్టి మనకేంటి, నేను ఫస్ట్ స్ప్రెడ్ ఫుటింగ్లో మనం చూసిన టైప్స్ ఏంటి, ఒకటి వచ్చేసరికి స్ప్రెడ్ ఫుటింగ్ టైప్స్లో మనకి వాల్ ఫౌండేషన్ చూసాం, ఐసోలేటెడ్ ఫుటింగ్ చూసాం, ఇంకొకటి కంబైన్ చూసాం. ఇవి మూడిట్లో కూడా మనం ఎక్కువగా ఏం యూజ్ చేస్తున్నాం మెటీరియల్, ఐసోలేటెడ్కి వచ్చేసరికి ఆర్సీసీ యూజ్ చేస్తున్నాం, రిమైనింగ్ 2 వాల్ కాలమ్స్కిను, కంబైన్ ఫుటింగ్స్కి వచ్చేసరికేనేమో మనం సీసీ బెడ్స్ని కాంక్రీట్ మెటీరియల్ని ఎక్కువగా యూజ్ చేస్తాం. దీనివల్ల ఏంటి అని అంటే, మనకి సడన్గా డెప్త్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు మనం జనరల్గా దేన్ని ప్రిఫర్ చేస్తాము, ఐసోలేటెడ్ యూజ్ చేస్తాం, లేదంటే స్టెప్ ఫుటింగ్ని యూజ్ చేస్తాం. ఐసోలేటెడ్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది,
ఐసోలేటెడ్ షేప్లో మనం తీసుకుంటాం. స్టెప్ వచ్చేసరికి మనకి అది నెగ్లెక్ట్ చేస్తాం, ఎందుకంటే అందులో సిసి మెటీరియల్ ఉంటుంది, ఎక్కువ కాంక్రీట్ క్వాంటిటీ అనేది అవసరం అవుతుంది కాబట్టి దాన్ని మనం కాస్ట్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు ఐసోలేటెడ్ వచ్చేసరికి ఏంటంటే మనం జనరల్గా యాజ్ పర్ డిజైన్ చేసుకొని ఐసోలేటెడ్ కాలమ్ని ప్లేస్ చేసుకున్నా కానీ మనకి ఏమవుతుంది అని అంటే సేమ్ ఆర్సీసీ ఐ మీన్ రెయిన్ఫోర్స్మెంట్ కాస్ట్ ఉంటుంది, కాంక్రీట్ మెటీరియల్ కాస్ట్ అందులో ఇన్వాల్వ్ అయ్యే రెండింటికి ఉంటుంది కాబట్టి డెప్త్ ఎక్కువైనప్పుడు దాన్ని ప్రిఫర్ చేయడం కూడా మనకు అంత ఎకనామికల్గా మనం తగ్గించుకోవాలి అనుకున్నప్పుడు మనం ఈ గ్రిల్లెస్ ఫౌండేషన్ యూజ్ చేయొచ్చు. సో దీనికి డిఫరెన్స్ ఏంటి అని అంటే ఈ గ్రిల్లెస్ ఫౌండేషన్లో ఏంటి అని అంటే మనం ఎలాగా క్రియేట్ చేస్తాము అని అంటే ఏదర్ వుడ్ మెటీరియల్ అయినా, కాంక్రీట్ మెటీరియల్ అయినా, లేదు స్టీల్ మెటీరియల్ అయినా, ఏవైనా కానీ మనం ఏంటంటే ఫస్ట్ అవి మనకి స్లాబ్లో కనుక రెయిన్ఫోర్స్మెంట్ ఎలాగైతే ప్రొవైడ్ చేసుకుంటున్నామో అలాగే రెయిన్ఫోర్స్మెంట్ బదులు మనం ఇక్కడ ఏంటంటే కాంక్రీట్ బీమ్స్ని కానీ, స్టీల్ బీమ్స్ని కానీ, వుడెన్ బీమ్స్ని కానీ పర్పెండిక్యులర్గా ఐ మీన్ హారిజాంటల్గాను ప్లేస్ చేసుకుంటాం, వర్టికల్గా ప్లేస్ చేసుకుంటాం. నథింగ్ బట్ ఎలా ప్లేస్ చేసుకుంటాం అంటే ఒక మ్యాట్ షేప్లో మొత్తం మనం ప్రొవైడ్ చేసుకుంటాం. సో అవి మ్యాట్ షేప్లో ప్రొవైడ్ అంటే లోడ్ ఇంటెన్సిటీని బట్టి మనకి లోడ్ అనేది ఓకే పర్లేదు వన్ డైరెక్షన్లో వేస్తే సరిపోయిద్ది అనుకున్నప్పుడు మనం ఓన్లీ హారిజాంటల్ డైరెక్షన్లో వేస్తాము. లేదు ఎక్కువగా ఉంది లోడ్ మనకి ఇక్కడ వర్టికల్గా కూడా వేయాలి, 2 డైరెక్షన్స్లోనూ బీమ్స్ అనేవి ప్లేస్ చేసుకోవాలి అనుకున్నప్పుడు 2 డైరెక్షన్లోనే ప్లేస్ చేసుకుంటాం. సో అవి ప్లేస్ చేసిన తర్వాత వాటిపైన ఏంటంటే ఇలాగ మనం రోల్ స్టీల్ స్ట్రక్చర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. అంటే ఏంటంటే ఇవి మనకి ఐరన్ కాలమ్స్ స్టీల్ కాలమ్స్ అన్నమాట. ఈ స్టీల్ కాలమ్స్ని మనం నెంబర్ ఆఫ్ ప్రొవైడ్ చేసుకొని వాటిని మనం హోల్డ్ చేయడానికి కీస్ అనేవి యూజ్ చేస్తాం. సో ఇక్కడ చూసినట్టయితే చూడండి, మనం బీమ్స్ అనేవి ప్రొవైడ్ చేసుకుంటామని చెప్పాను కదా. సో ఆ బీమ్స్ వచ్చేసరికి మనం గ్రిల్లేస్ బీమ్స్ అంటాం. అంటే ఇది ఇలా హారిజాంటల్గా వర్టికల్గా ఉన్న బీమ్స్ అనమాట. వీటినే గ్రిల్లేస్ బీమ్స్ అంటాం. మన నెసెసిటీని బట్టి, రిక్వైర్మెంట్ని బట్టి ఏం చేస్తాము అని అంటే 1 డైరెక్షన్లో కానీ 2 డైరెక్షన్లో కానీ ప్లేస్ చేసుకుంటాం. ఇవి ప్లేస్ చేసిన తర్వాత మనకి ఎక్కడైతే కాలం పాయింట్ ఉందో ఆ ప్లేస్లో మనం ఇలాగా రోల్ స్టీల్ స్ట్రక్చర్స్ని నెంబర్ ఆఫ్ రోల్ స్టీల్ స్ట్రక్చర్స్ని ప్రొవైడ్ చేసి ఆ తర్వాత మనం దానిపైన ఐసోలేటెడ్ కాలమ్స్ యూజ్ చేస్తాం. ఇప్పుడు దీనివల్ల మనకి యూజ్ ఏంటి అని అంటే మనకి సీసీ కాస్ట్ అనేది తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, సిమెంట్ కాంక్రీట్ వేయాలి, లేదు రెయిన్ఫోర్స్మెంట్ వేయాలి అని అనుకుంటే మనం ఈ ఏరియా మొత్తం కూడా రెయిన్ఫోర్స్మెంట్తో ఫిల్ చేయాలి ప్లస్ కాంక్రీట్తో ఫిల్ చేయాలి. సో అప్పుడు ఏంటి మనకి యాక్చువల్గా ఏంటి ఈ గ్రిలేజ్ పుట్టింగ్లో ఏంటంటే మనం ఓన్లీ కాలమ్స్ కొంత థిక్నెస్లో ఉన్న బీమ్స్ వరకు మాత్రమే వేస్తున్నాం కాబట్టి ఈ రిమైనింగ్ ప్లేస్లో ఉన్న కాంక్రీట్ మొత్తం కూడా మనకి తగ్గించుకున్నట్టే. ప్లస్ దాన్ని తగ్గించుకుంటాము. ప్లస్ మనం ఇంకా రెయిన్ఫోర్స్మెంట్ మెటీరియల్ బదులు ఏంటంటే ఇక్కడ స్టీల్ స్ట్రక్చర్స్ని యూజ్ చేస్తున్నాం. అంటే స్టీల్ బీమ్స్ని, రోల్ స్ట్రక్చర్స్ని. సో వాటి వల్ల ఏమవుతుంది అని అంటే మనకి లోడ్ తీసుకోవడం అవి హెవీగా తీసుకుంటే రెయిన్ఫోర్స్మెంట్ కంటే ఎక్కువగా ఐ మీన్ ఎక్కువ లోడ్ని తీసుకోగలిగితే ప్లస్ మన స్ట్రక్చర్ అనేది తక్కువ డెప్త్లో కూడా మనం ఎక్కువ లోడ్స్ తీసుకునేలాగా ఈ గ్రిల్లేస్ ఫౌండేషన్లో మనం కాలమ్స్ ఫౌండేషన్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇదేంటంటే మనకి ఎక్కడ యూజ్ చేస్తాము అంటే ఎక్కువ డెప్త్ ఎక్కడైతే మనకి అవుతుందో ఫౌండేషన్ వెయ్యాలి అని అనుకున్నప్పుడు, ఎక్కువ ఎక్స్కవేషన్ చేయాలి ఆ ప్లేస్లో ఫౌండేషన్ వెయ్యాలి అనుకున్నప్పుడు మనం ఈ గ్రిల్లేస్ ఫౌండేషన్ యూజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి మ్యాట్ ఆర్ రాఫ్ట్ ఫౌండేషన్. సో ఈ మ్యాట్ ఆర్ రాఫ్ట్ ఫౌండేషన్ ఏంటంటే సేమ్ మనకి కంబైన్డ్ ఫుటింగ్ లాగా అనమాట. కంబైన్డ్ ఫుటింగ్లో మనం ఏం చేసాము, ఏదో 2కి కానీ 3కి కానీ ఏం చేసాము, సీసీ బెడ్స్ని కామన్గా ప్రొవైడ్ చేసాం. ఇందులో ఏంటంటే మనకి ఎక్కడైతే ఏరియా అయితే ఉండిందో మనకి కన్స్ట్రక్షన్ ఏరియా అంటే ప్లాట్ ఏరియా, ఆ ప్లాట్ ఏరియా మొత్తంలో కూడా ఫౌండేషన్ లెవెల్లో ఫస్ట్ ఇలా మనం ఒక స్లాబ్ లాగా క్రియేట్ చేసుకుంటాం. స్లాబ్ లాగా క్రియేట్ చేసుకొని మనకి ఎక్కడైతే కాలం పాయింట్స్ ఉన్నాయో అక్కడ కాలం పాయింట్స్ అనేవి సేమ్ ఈ స్లాబ్ లెవెల్ ఐ మీన్ ఫౌండేషన్లో ఉన్న స్లాబ్కి
ఈ కాలమ్స్కి కూడా రెయిన్ఫోర్స్మెంట్ జాయింట్స్ అనేవి ఉంటాయి. దానివల్ల ఏంటి అని అంటే అసలు ఇది మనం ఎందుకు చేసుకోవాలి ఇలా అంటే ఇంకా సెటిల్మెంట్ జరిగే ప్లేసెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఆ ప్లేసెస్లో ఏంటి అంటే మనం ఈ ఫౌండేషన్ని ప్రిపేర్ చేస్తే ఏమవుతుంది అని అంటే మనకి సెటిల్మెంట్ అనేది ఒకవేళ జరిగినా కానీ స్ట్రక్చర్ అనేది స్టేబుల్గా ఉండే ఛాన్స్ ఉంది. అది ఎలా అని అంటే ఏంటి అంటే ఒకసారి ఇక్కడ చూద్దాం. రాఫ్ట్ ఫౌండేషన్ ఈజ్ ఏ combined footing that covers the entire area beneath the structure and supports all the walls and columns. In this foundation, an RCC slab with a beam or without the beam of suitable thickness with suitable reinforcement provides over which wall and column constructed. సో మనం ఇది ఎందుకు కన్స్ట్రక్ట్ చేసుకోవాలి ఇలాగా అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు బ్లాక్ కాటన్ సాయిల్ ఉంది. బ్లాక్ కాటన్ సాయిల్లో నాకు ఇనిషియల్గా నేను ఒక దగ్గర ప్లేస్ చేసుకుంటాను. సో తర్వాత ఏంటి అంటే దానికి వాటర్ అబ్సార్ప్షన్ ప్రాపర్టీ ఉంటుంది కాబట్టి వాటర్ని పీల్చుకొని ఆ తర్వాత ఏంటంటే కొంచెం సెటిల్మెంట్ అనేది జరుగుతుంది. అందులో షింకేజ్ స్వెల్లింగ్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అందులో సెటిల్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. సో అలాంటి ప్లేస్లో నేను ఈ రాఫ్ట్ కాకుండా రిమైనింగ్ ఏది ప్లేస్ చేసినా కానీ స్ట్రక్చర్ అనేది స్టేబుల్గా ఉండే ఛాన్స్ ఉండదు. ఏ కాలంకి ఆ కాలం, ఏ ఫౌండేషన్ లెవెల్కి ఆ ఫౌండేషన్ లెవెల్ ఏమవుతుంది అని అంటే ఇండివిజువల్గా సెటిల్మెంట్ అనేది జరుగుతుంది. అలా ఇండివిజువల్గా సెటిల్మెంట్ జరిగినప్పుడు ఏంటంటే ఒక కాలం దగ్గర ఒక 5 సెంటీమీటర్స్ జరగవచ్చు, ఇంకో కాలం దగ్గర 2 జరగవచ్చు, ఇంకో కాలం దగ్గర 3 జరగవచ్చు. అలాగే డిఫరెంట్ లెవెల్లో సెటిల్మెంట్ జరిగినప్పుడు ఏంటంటే ఆ స్ట్రక్చర్ అనేది స్టేబుల్గా ఉండే ఛాన్స్ ఉండదు. ఆ బేసిస్ మీద మనం ఏం చేస్తున్నామంటే ఈ రాఫ్ట్ ఫౌండేషన్ని ప్రిఫర్ చేస్తాం ఆ ప్లేస్లో. సో అలాంటి ప్లేసెస్లో మనం ఈ రాఫ్ట్ని ప్రిఫర్ చేయడం వల్ల ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ కార్నర్లో ఈ కాలం దగ్గర 5 సెంటీమీటర్స్ సెటిల్మెంట్ అనేది జరిగింది. సో ఇటు వచ్చేసరికి ఏమవుతుంది, ఒక 1 సెంటీమీటర్ ఈ కార్నర్కి వచ్చేసరికి నేను 1 సెంటీమీటర్ జరిగింది అనుకున్నాను. ఈ రెండింటికి ఏంటి, ఇది 5 జరిగింది, ఇది 1 సెంటీమీటర్ జరిగింది. కాకపోతే ఇది మనం ఇక్కడ ప్రిఫర్ చేసింది మ్యాట్ ఫౌండేషన్ కాబట్టి ఇక్కడ నుంచి వచ్చిన సెటిల్మెంట్ని ఇక్కడ సెటిల్మెంట్ జరిగినా కానీ ఈ రిమైనింగ్ కాలమ్స్ అన్నీ కూడా ఈ కాలంతో కలిపి ఇక్కడ కంబైన్ చేశాం కాబట్టి మనం ఫౌండేషన్ లెవెల్లో ఈ కాలం అనేది కిందకి అడ్జస్ట్ అవ్వదు. ఎందుకు అని అంటే ఈ రెయిన్ఫోర్స్మెంట్ ఫోర్స్ అంతా ఇటు తీసుకుంటది కాబట్టి లోడ్స్ అన్ని ఈ డైరెక్షన్లోకి యాక్ట్ అవుతాయి కాబట్టి ఒకవేళ ఈ కార్నర్లో మనకి సెటిల్మెంట్ జరిగినా కానీ స్ట్రక్చర్ అనేది కిందకి స్కిప్ అవ్వదు అనమాట. సో స్కిప్ అవ్వకపోవడం వల్ల ఏంటి, మీకు ఎంటైర్ మొత్తం లేదు అన్ని కాలమ్స్లో ఒకే 5 సెంటీమీటర్ జరిగింది అని అనుకుంటే అన్ని కాలమ్స్కి టోటల్గా ఈ మనకి జనరల్ లెవెల్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తే ఇది 5 సెంటీమీటర్స్ అంటే ఇక్కడికి జరిగింది అని అనుకుంటే టోటల్గా అన్ని కాలమ్స్ కూడా కిందకు వస్తాయి. సో అలాంటప్పుడు ఏమవుతుంది అని అంటే మీకు పైన ఉన్న స్ట్రక్చర్కి మాత్రం ఏమీ అవ్వదు, కాకపోతే మనం జనరల్గా ప్రొవైడ్ చేసిన లెవెల్ కంటే కిందకి జరుగుతుంది. టోటల్ స్ట్రక్చర్ అనేది కిందకి స్కిప్ అవుతుంది, అంతేగాని అందులో ఫెయిల్యూర్ మాత్రం ఏం జరగదు. ఒక డెప్త్లోనే మన లెవెల్ మాత్రం చేంజ్ అవుతుంది. కాకపోతే మనకి అంతకు మించి సెటిల్మెంట్ జరిగితే అక్కడ మనం ఇప్పుడు ఏంటి అని అంటే మనం జనరల్ గ్రౌండ్ లెవెల్కిను మన బిల్డింగ్ లెవెల్ కొంచెం హైట్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఆ బిట్వీన్ ఆ రేంజ్లో ఉండేదాన్ని మనం ప్లింత్ అని చెప్పుకున్నాం ముందు. సో ఆ ప్లింత్ లెవెల్ వరకు కనుక నీకు సెటిల్మెంట్ జరిగింది అని అంటే స్ట్రక్చర్ సేఫ్గానే ఉంటుంది. లేదు బియాండ్ దానికంటే ఎక్కువ జరిగింది, హాఫ్ ఆఫ్ ద కాలం హైట్ వరకు జరిగింది అని అంటే కంప్లీట్గా ఆ స్ట్రక్చర్ అనేది మనకి ఎర్త్ లోపలికి ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం అలాంటి కేసెస్ చాలా తక్కువ ఉంటాయి మన ఇక్కడ ఈ జోన్లో. సో మనం రాఫ్ట్ ఫౌండేషన్ అనేది మినిమం తక్కువ ఒక 5 to మ్యాక్సిమం 30 సెంటీమీటర్స్ వరకు మాత్రమే మనం చూడగలం సెటిల్మెంట్ అనేది. ఆ సెటిల్మెంట్ ఆ 30 సెంటీమీటర్స్ కూడా మనం ప్లింత్ అనేది ప్రొవైడ్ చేసుకుంటాం కాబట్టి స్ట్రక్చర్ అనేది సేఫ్గానే ఉంటుంది. సో అలాంటి సెటిల్మెంట్ ఎక్కువ జరిగే ప్లేసెస్లో మనం ఈ మ్యాట్ ఆర్ రాఫ్ట్ ఫౌండేషన్ని ప్రిఫర్ చేస్తాం. సో ఇవన్నీ వచ్చేసరికి ఏంటంటే ఇవన్నీ మనకి షాలో ఫౌండేషన్లో టైప్స్ అన్నమాట. ఒకసారి చెక్ చేస్తే ఫస్ట్ దగ్గర నుంచి ఇందులో మనకి ఏమేమి ఉన్నాయంటే షాలో ఫౌండేషన్స్ అంటే మనకి తక్కువ డెప్త్లో ప్రొవైడ్ చేసుకునే వాటిని మనం షాలో ఫౌండేషన్స్ అంటాము. ఇంకొక అంటే అది ఎలాగ చెప్పగలుగుతామంటే
ఆ ఫౌండేషన్ విడ్త్కి ఈక్వల్గా కానీ తక్కువగా ఉంటే దాన్ని షాలో ఫౌండేషన్స్ అంటాం. అందులో మనకి వాల్ ఫుటింగ్స్ ఉంటాయి, స్ప్రెడ్ ఫుటింగ్లో టైప్స్ వచ్చేసరికి వాల్ ఫుటింగ్, ఆర్సీసీ, కంబైన్డ్ ఫుటింగ్. తర్వాత వచ్చేసరికి గ్రిల్లేజ్ అండ్ దెన్ మ్యాట్. సో వాటిలన్నిటి గురించి ఇప్పుడు చెప్పుకున్నాము. సో నెక్స్ట్ క్లాస్కి వచ్చేసరికి డీప్ ఫౌండేషన్ గురించి చెప్పుకుందాం. సో ఇప్పటి వరకు ఏంటి అని అంటే మనం ఏమేమి చెప్పుకున్నాం ఇప్పటి వరకు అంటే, ఫస్ట్ జనరల్గా అసలు బిల్డింగ్ కాంపోనెంట్స్ ఏమున్నాయి, నెక్స్ట్ వచ్చేసరికి బిల్డింగ్ కాంపోనెంట్స్ అయిపోయిన తర్వాత బిల్డింగ్ టైప్స్ ఏమున్నాయి, ఆ తర్వాత బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయడానికి మనం ఫస్ట్గా సాయిల్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. సో సాయిల్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఫస్ట్ మనం కన్స్ట్రక్ట్ చేసుకునేది ఫౌండేషన్, కాబట్టి ఫౌండేషన్లో టైప్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అందులో ఈరోజు మనం షాలో ఫౌండేషన్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో నెక్స్ట్ క్లాస్ వచ్చేసరికి డీప్ ఫౌండేషన్ గురించి చెప్పుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.